అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో బిడ్డ కదలికలు అనేది ఏ తల్లికైనా అదొక మధురమైన అనుభూతి. సో యూజువల్‌గా బిడ్డ కదలికలను ఫస్ట్ ఫీల్ అయ్యేదాన్నే దాన్ని క్వికెనింగ్ అంటాము. సో మొదటి ప్రెగ్నెన్సీ ఉండే ఆడవాళ్ళల్లో 18వ వారం నుంచి అంటే యూజువల్‌గా 20వ వారం నుంచి 22వ వారం వరకు మనకు తెలుస్తుంది. అదే రెండో, మూడో ప్రెగ్నెన్సీలో అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్‌లో 18వ వారం నుంచే తెలుస్తుంది. సో ప్రెగ్నెన్సీ కదలికలు అంటే బిడ్డ కదలికలు మొదట మీకు తెలిసిన రోజుని మీరు రాసుకొని మీ గైనకాలజిస్ట్‌తో మాట్లాడినట్టయితే వాళ్ళు దాన్ని బట్టి కూడా మీ ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ గానీ, బేబీ గ్రోత్ గానీ చెప్పటం చాలా ఈజీ అవుతుంది. సో ఈ క్వికెనింగ్ ఫెల్ట్ అయిన రోజు మాత్రం మీరు నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మొదటి ప్రెగ్నెన్సీ అయినట్టయితే అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి 22వ వారంలో అంటే 20 నుంచి 22 వారాల మధ్యలో తెలుస్తుంది. రెండో ప్రెగ్నెన్సీ, మూడో ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళల్లో మాత్రం 18వ రోజు నుంచే తెలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మూమెంట్ అనేది ఏంటి అంటే యూజువల్‌గా ఒక ఫ్లటర్ లాగా, ఒక క్లిక్ లాగా ఉంటుంది. సో మూమెంట్ అంటే ఏదో పెద్దగా మీకు తెలిసే అవకాశం అనేది ఉండదు. బట్ ఒక బబుల్ లాగా ఒక ఒక సంథింగ్ అంటే పొట్టలో ఏదో చిన్న కదలిక లాగా తెలుస్తుంది. సో దాన్నే మనం క్వికెనింగ్ అంటాం. సో ఒకవేళ గనక మీరు తెలియనట్టయితే అంటే మూమెంట్స్ గనక 20, 22 వారాలకు కూడా తెలియనట్టయితే మొదటి ప్రెగ్నెన్సీలో మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వాళ్ళొక ఫీటల్ డాప్లర్ ద్వారా హార్ట్ బీట్ అనేది చెక్ చేస్తారు. సో దాన్ని బట్టి బిడ్డ వెల్ బీయింగ్ అనేది తెలుస్తుంది. ముఖ్యంగా 24, 26 వారాల నుంచి మాత్రం డెఫినెట్‌గా బేబీ మూమెంట్స్ అనేది తెలుస్తుంది. అండ్ మీ మూమెంట్స్ బట్టే బేబీ వెల్ బీయింగ్ అనేది గైనకాలజిస్ట్‌కి కూడా అర్థమవుతుందనమాట. సో బిడ్డ కదలికలు 28 వారాల తర్వాత మీకు తక్కువగా ఉంది, లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. వెంటనే ఆలస్యం చేయకుండా. లేదు 20, 22 వారాలకు కూడా మీకు తెలియలేదు అంటే మాత్రం ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళు మీకు చూసి హార్ట్ బీట్ కనుక బాగుంది అంటే కొంతమంది ఆడవాళ్ళలో అంటే అబ్డామినల్ వాల్ ఎడీమా కనుక ఎక్కువగా ఉంది, లేదంటే ఒబిసిటీ ఉన్నారు, వాళ్ళ బిఎంఐ ఎక్కువగా ఉంది అంటే కూడాను వాళ్ళల్లో కొంచెం బిడ్డ కదలికలు త్వరగా తెలియటం అనేది కొంచెం లేటుగా తెలిసే అవకాశం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.